గాంధీ భవన్ లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు మొదలైంది. పార్టీ నాయకులతో ఏఐసీసీ పరిశీలకుడు అమీన్ పటేల్ సమావేశమయ్యారు. డీసీసీ ఆశావహులు 20వ తేదీలోగా దరఖాస్తు చేయాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ఏఐసీసీ పరిశీలకుల సమావేశం కూడా నిర్వహించారు. కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు మొదలైంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నటువంటి తరుణం వచ్చేసింది. గత కొద్ది రోజుల నుంచి కూడా డీసీసీల ప్రకటనకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఎప్పుడైతే ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చారో అప్పటి నుంచి కూడా డీసీసీల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కొత్త డీసీసీలను కూడా వేస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ ఈ రోజు రేపు అంటూ కూడా కొనసాగుతూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఏఐసీసీకి సంబంధించి 22 మంది అబ్జర్వర్లను ఈ డీసీసీల ప్రక్రియ నియామకం కోసం వేశారు. సో ఇందులో భాగంగా స్థానిక ఎన్నికల తర్వాత డీసీసీల ప్రక్రియ ఉంటుంది అనుకున్నారు. కానీ ప్రస్తుతం కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మేరకు స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఏఐసీసీకి సంబంధించినటువంటి 22 మంది ఎవరైతే డీసీసీ అబ్జర్వర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా తెలంగాణకి రాష్ట్రానికి రానున్నారు. ఇప్పటికే అటు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి డీసీసీల అబ్జర్వర్ల మీటింగ్ ప్రస్తుతం గాంధీ భవన్ లో కొనసాగుతోంది. ఉదయం అటు సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి కమిటీ భేటీ అయింది. డీసీసీల అబ్జర్వర్లతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి డీసీసీ అదేవిధంగా ముఖ్య నేతలంతా కూడా సమావేశం అయ్యారు. ప్రధానంగా ప్రస్తుతం 7 రోజుల పాటు కూడా ఈ ఏఐసీసీ అబ్జర్వర్లు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. వాళ్లకు సంబంధించినటువంటి ఏదైతే జిల్లా ఉంటుందో ఆ జిల్లాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. సేమ్ టైం అక్కడ ఎవరైతే ప్రస్తుతం ఆశావాహులుగా ఉన్నారో వాళ్ళను కూడా కలవనున్నారు. సో ఒక్కొక్క జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున డీసీసీల ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ సంఖ్య కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో 7 రోజుల పాటు కూడా పర్యటించి అనంతరం 23వ తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉండనున్నారు. 23వ తారీఖు తర్వాత ఒక రిపోర్ట్ ని తయారు చేసి దాన్ని హైకమాండ్ కి ఇవ్వనున్నారు. హైకమాండ్ దాని తర్వాత ఏదైతే డీసీసీలకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కానివ్వండి ప్రాసెస్ ఉంటుందో అదంతా కూడా చేసి ఈ నెల ఆఖరు వరకు కూడా డీసీసీల ప్రక్రియ అనేది కంప్లీట్ చేయనున్నారు. అయితే ఇప్పటికీ డీసీసీలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. అటు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ప్రస్తుతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హేమ, ఈ డీసీసీల నియామకంలో ముఖ్యంగా ఎటువంటి అంశాలను పరిగణలోనికి తీసుకునే అవకాశాలున్నాయి? ప్రస్తుతం డీసీసీలకు సంబంధించినటువంటి ఎంపికలో ప్రభుత్వంలో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యాక్టివిటీ కానివ్వండి, లేదంటే వాళ్ళ పనితీరు కానివ్వండి, లేదంటే ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు, పార్టీ కోసం చేసినటువంటి కార్యక్రమాలతో పాటు మొదటి నుంచి మీనాక్షి నటరాజన్ చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా 3 కేటగిరీలుగా చూస్తాము. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఎవరు, ఎలక్షన్ కంటే ముందు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఎలక్షన్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఇలా 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. సో ప్రస్తుతం ఎవరైతే పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళకే మొదటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ మొదటి అవకాశంలో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో అండ్ పార్టీకి ఎన్నో ఏళ్ల నుంచి లాయల్ గా ఉన్నటువంటి వాళ్ళు అండ్ పార్టీలో కూడా పదవులు ఆశించి దక్కనటువంటి వాళ్ళు అయినప్పటికీ పార్టీ వీడనటువంటి వాళ్ళు కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ డీసీసీల కోసం ప్రస్తుతం వాళ్ళ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి అర్హతను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి క్రైటీరియా ఉండబోతోంది, ఎవరెవరికి అవకాశం దక్కబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఖర్గే కూడా చెప్పినటువంటి పరిస్థితి డీసీసీలే కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకం, డీసీసీల నిర్ణయం మేరకే ముందుకు వెళ్తుంది పార్టీ. పదవులైనా సరే రాష్ట్రంలో జరిగేటటువంటి ఏ కార్యక్రమం అయినా అటు పార్టీ అయినా ప్రభుత్వం అయినా సరే డీసీసీలే కీలక పాత్ర పోషిస్తారు అంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా డీసీసీల ఎంపిక అనేది చాలా కీలకంగా ఉంటుంది. వచ్చినటువంటి 22 మంది అబ్జర్వర్లు కూడా కీలకంగా అబ్జర్వ్ చేస్తారు. అనంతరం ఒక రిపోర్ట్ ని తయారు చేస్తారు. ఆ రిపోర్ట్ ని తీసుకెళ్లి హైకమాండ్ కి ఇస్తే హైకమాండ్ దీనిపైన ఒక నిర్ణయం తీసుకోబోతోంది. హేమ, అయితే డీసీసీ ఎంపికలకు సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశాలు ఏదైనా ఉంటాయా, లేదంటే ఆశావాహులందరూ కూడా నామినేషన్స్ వేసుకోవచ్చా? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదంతో పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్నారు. సేమ్ టైం మొదటి నుంచి కూడా చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అన్ని
సామాజిక వర్గాలకు కూడా సముచిత న్యాయం చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం చేస్తూ అన్ని సామాజిక వర్గాలకి కూడా ఇందులో చోటు కల్పించే విధంగా కూడా ప్రయత్నిస్తున్నారు. అండ్ ఇప్పటికే పదే పదే చెప్తుంది ఏంటంటే బీసీ కులగణన తర్వాత బీసీలు 42% ఉన్నారని లెక్క తేలింది. సో ఖచ్చితంగా అటు నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, పార్టీలో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి, లేదంటే రానున్నటువంటి ఎన్నికల్లో కానివ్వండి, ప్రతి దానిలో కూడా బీసీలకే పెద్దపీట వేస్తామంటూ కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రస్తుతం ఈ డీసీసీల ఎంపికల్లో కూడా ఖచ్చితంగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సేమ్ టైం అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా న్యాయం చేకూరుస్తామంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి ఈ డీసీసీల ఎంపిక, డీసీసీల నియామకంలో అయితే కీలక పాత్ర పోషించనున్నారు. ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి 22 మంది అబ్జర్వర్లు, ఇందులో కొంతమంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, కొంతమంది సీనియర్ నేతలు ఉన్నారు, కొంతమంది ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు. అండ్ మెరిట్ లిస్ట్ లో చాలా మందికి కూడా అవకాశం వచ్చేటటువంటి చాలా మందికి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. సో చూడాలి ఎంపిక ఎలా ఉండబోతుంది, రానున్నటువంటి 7 రోజుల పాటు ఏ విధంగా పర్యటించబోతున్నారు, ఏ జిల్లాలకు వెళ్ళి ఎవరెవరితో మాట్లాడబోతున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే అంతర్గత విభేదాలు కూడా ఉన్నాయి. అలాంటివి కూడా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి నేతలకు ఉన్నటువంటి బలాలు బలహీనతలు అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో రోజుల నుంచి డీసీసీల ప్రక్రియ ఎప్పుడు అని ఎదురు చూసినటువంటి ఆశావాహులందరికీ కూడా ఇది ఒక శుభ తరుణం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.